వీక్షకులందరికీ నమస్కారం. మనం 2-3 రోజుల కిందట కూడా ఒక వీడియో చేసుకున్నాం. మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న కొన్ని వ్యవస్థలు అసలు పనిచేస్తున్నాయా లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. గుంపులుగా జనం చస్తే కానీ వ్యవస్థలు స్పందించడం లేదు అనేది ఆ వీడియో సారాంశం. 2 days బ్యాక్ వెళ్తే మన దాంట్లో చూడొచ్చు. తాజాగా కాకినాడ సమీపంలో వేట్లపాలెం వద్ద టపాసుల తయారీ యూనిట్లో పేలుడు జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 మంది చావు బతుకుల మధ్య ఉన్నారు. టపాసుల తయారీ సహజంగానే నివాసాలకి దూరంగానే పెట్టుకుంటారు. సాధ్యమైనంత వరకు ఓపెన్ షెడ్లు వేసి ఏదైనా ప్రమాదం జరిగితే పొరపాటున కార్మికులు పారిపోయే విధంగా అంతా ఓపెన్లో ఉంచి పశువులకి వేసే కొష్టం మాదిరి షెడ్లు వేసుకుంటారు. వర్షం వస్తే తడవకుండా, ఎండకి ఎండకుండా కొద్దిగా షెడ్లాగా వేసుకుని అక్కడ తయారు చేసుకుని అక్కడి నుంచి ప్యాక్ చేసి తరలిస్తారు. అలాంటిదే జరుగుతుంది వేట్లపాలెంలో. ఇదేదో పెద్ద పరిశ్రమ కాదు, ఒక చిన్న యూనిట్. 20-30 మంది రోజు పనిచేస్తూ ఉంటారు. అక్కడ చూస్తే ఏముంటుంది, చిన్న షెడ్డే ఉంటుంది. అంటే చుట్టూరు ఓపెన్ ఉంటుంది, దాంట్లో చుట్టూరు కూర్చొని అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు, కూలి ఇస్తూ ఉంటారు. అయితే ఈ పనులు చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి, వారికి ఏం కొత్త ఏం కాదు. తాజాగా జరిగిన ఘటన, చిచ్చుబుడ్డులు తయారు చేసే క్రమంలో ఆ చిచ్చుబుడ్డుల్లో మందుగుండు మొత్తం నింపి దాన్ని ప్రెస్ చేసి ఒత్తే క్రమంలో మంటలు చెలరేగి ఒకసారిగా పేలుడు సంభవించింది. ఎందుకు, ఆ ప్రాంతం అంతా పేలుడు పదార్థాలతో నిండి ఉంది. 20 మంది కూలీల శరీరాలు ముక్కలై ఎవరి పార్టు ఏదో కూడా తెలియకుండా ఎగిరి పొలాల్లో పడిపోయాయి. రాజీవ్ గాంధీని గనక ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చినప్పుడు ఎంత విస్ఫోటనం జరిగిందో అంతకంటే పెద్ద విస్ఫోటనం చోటు చేసుకుంది. మరో 8 మంది బతుకున్నారు, కానీ వారు హాస్పిటల్లో ఐసీయూలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత ఘటనలు జరుగుతున్నా గడిచిన 12 సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 సంవత్సరాల్లో 70 మంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే. ఇక తమిళనాడు, శివకాశీలో అయితే ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటన 1-2 జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అధికారులు డబ్బులు పుచ్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ నిబంధనలను కఠినంగా అమలు చేయడం మీద లేదు. దీపావళి టపాసులు పేరుకి మనం ఇంటి ముందు కాల్చుకున్న ఆ తయారు చేసే మందుగుండు సామాగ్రి పెద్ద ఎత్తున ఒక్కసారి కనుక నిల్వ చేసిన దగ్గర పేలితే ఆ పేలుడు ప్రభావం 3 కిలోమీటర్ల లాగా ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్ళన్నీ ధ్వంసం అయిపోతాయి. అందువల్ల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నివాస ప్రాంతాలకు దూరంగా తయారు చేసినా తయారు చేసే వారి ప్రాణాలకి విలువ లేకుండా పోయి ఆ ప్రాణాల గుంపులు చంపేసి తర్వాత పరిహారం ఇస్తే ఒక కుటుంబంలో 3 చనిపోయారు, ఒక కుటుంబంలో 4 పోయారు, ఒక్కడ మిగిలాడు. మరి ఇంకా పరిహారం ఇచ్చి పోయిన ప్రాణాలు తీసుకురాగలం? ఇప్పటికైనా పాలు తాగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి, పైప్ లైన్లో వచ్చే కార్పొరేషన్ నీళ్లు తాగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి, దీపావళి టపాసులు తయారు చేయడానికి వెళ్ళిన కూలీలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇక రోడ్లు అయితే చక్కగా రోడ్డు వేస్తారు, నాణ్యత ప్రమాణాల పేరుతో గోతులు తీస్తారు, 3 గోతులు తీస్తారు. ఆ గోతులు కూడా పూడ్చరు. చీకటి పడిన తర్వాత 2-wheeler రోడ్ ఎవడన్నా పడిపోయినా కూడా సంబంధమే లేదు వాళ్ళకి. అలాంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నాం. ఇక ప్రతిదీ ఇలాగనే తయారైంది. ఏది తినాలన్నా కూడా భయపడే విధంగా ఆహారం కల్తీ జరుగుతూ ఉంది. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఎందుకంటే గతంలో ఉద్యోగం రావడానికి ఏదో లంచాలు పెట్టేవారు అని వినేవాళ్ళం. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి పలానా స్టేషన్లో పోస్టింగ్ వేసుకోవాలి సిఐ అంటే 25 లక్షల రూపాయల లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. మరి అంత లంచం ఇచ్చి అక్కడ పోస్టింగ్ వేయించుకున్న వ్యక్తి, అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పలానా ప్లేస్లోకి పోస్టింగ్ వేసుకోవడం, 25-30 లక్షలు పెట్టి ఆ స్టేషన్కి వచ్చిన వ్యక్తి నిజాయితీగా ఎలా పనిచేస్తారు? దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.
వ్యవస్థలు ఎటుపోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ స్పందించాలి.